కాళేశ్వరం నివేదికతో ఒక అస్త్రంగా దీన్ని మలుచుకుని నిజంగా బీఆర్ఎస్ని దాని మరీ ముఖ్యంగా గులాబీ బాస్ కేసీఆర్ని తన పడిని చేపట్టబోతున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్కు ఒక ప్రధాన అస్త్రంగా దొరికింది. ఎస్ ఇప్పుడు రేపు మాపు 15 ఆగస్టు తర్వాత ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై ఒక ప్రధానమైనటువంటి చర్చ కూడా తెరలేపబోతున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ క్రమంలో ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద ఇప్పటికే అనేక పర్యాయాలుగా మీటింగ్లు కూడా పెట్టి తనలో ఉన్నటువంటి భయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఎందుకంటే తనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయనేటువంటి వార్తలు ఆయనే ఇస్తున్నటువంటి వేళ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గులాబీ శ్రేణులన్నీ కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి. పార్టీ అధినేతే కేసీఆర్ ఇప్పుడు జైలుకి వెళ్తే తమ పరిస్థితి ఏంటనేటువంటి ఆలోచనలు డైలమాలో పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందు మూలంగానే, ఎందుకంటే పార్టీ కష్టాలు ఉంది, మరోవైపు నైరాశ్యంలో ఒకవైపు శ్రేణులు కూడా కూరుకుపోయి ఉన్నారు. పార్టీ అధినేతే అవినీతి మరక అంటించుకుని రేపు మాపు జైలుకి వెళ్తే తమ పరిస్థితి ఏమిటి, పార్టీని అంటిపెట్టుకుని ఇంతలాగా ఉంటే కనుక తమ గతి ఏమిటి అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే చాలామంది ఇప్పటికే పార్టీ నుంచి గుడ్ బై చెప్పి వేరే పార్టీలోకి జంపింగ్ జలానీలు కావచ్చు, వలస పక్షులు అనొచ్చు, వాట్ ఎవర్ ఇవన్నీ కూడా జరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే ఉదాహరణకి చూసుకుంటే కనుక గువ్వల బాలరాజు 2014 నుంచి 2023 వరకు చూసుకున్న ఆయన కూడా నిన్న ఆల్రెడీ పార్టీ గుడ్ బై చెప్పి నేడు రేపు బీజేపీలో జాయిన్ అయిపోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదంతా కూడా బీఆర్ఎస్కి అతిపెద్ద మైనస్ కాళేశ్వర నివేదిక అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్లోకి వెళ్దాం. కాంగ్రెస్ కస్త్రంగా మారినటువంటి కాళేశ్వరం స్కామ్, కేసీఆర్ టార్గెట్గా సీఎం రేవంత్ భారీ స్కెచ్. కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ విచారణకు ప్లాన్. 15 ఆగస్టు తర్వాత అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం నివేదిక ఆధారంగా అరెస్టులు తప్పవంటున్న కేసీఆర్ కామెంట్స్తో వణికిపోతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు. విచారణ అరెస్టులకు ముందే గోడ దూకుతున్న బీఆర్ఎస్ నేతలు. అటు కవిత ఇటు కాళేశ్వరంతో కేసీఆర్ సతమతం. ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ అమలు పొదిలో కాళేశ్వరం అస్త్రం చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులు అవకతవకలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అధికార పక్షానికి సరికొత్త ఆయుధంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఈ అస్త్రాన్ని సంధించేందుకు కాంగ్రెస్ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ వేదికగా తూర్పారబట్టేందుకు సిద్ధమవుతోంది. 15 ఆగస్టు తర్వాత జరగబోతున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీని గొక్క తిప్పుకోనివ్వకుండా చేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల్లో జరగబోతున్నటువంటి వర్షాకాల సమావేశాలు రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా అన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా ఊపందుకుంది. అసెంబ్లీ నిబంధనలు ప్రకారం సెప్టెంబర్ 26 లోపు వర్షాకాల సమావేశాలైతే జరపాల్సి ఉంది. దీంతో 15 ఆగస్టు తర్వాత సమావేశాలు జరిగే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే తేటతెల్లం చేస్తున్నాయి. కాంగ్రెస్ కాళేశ్వరం వైఫల్యానికి అప్పటి సీఎం కేసీఆర్ ప్రధాన కారకుడని కమిషన్ తేల్చడంతో కాంగ్రెస్ సహజంగా ఆయనే టార్గెట్ కాబోతున్నారు. అయితే అసెంబ్లీలో జరుగుతున్న చర్చల్లో పాల్గొనాలంటూ కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి గతంలో పలుమార్లు కోరిన ఆయన సభకు రాలేదు. తాజాగా కమిషన్ నివేదికపై జరిగే చర్చల్లో పాల్గొని సమాధానం చెప్పక తప్పని పరిస్థితి కేసీఆర్కి ఏర్పడింది. ఆయన సమాధానం చెప్పకుంటే ప్రజల్లోకి ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం సహా పలు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు కాళేశ్వరం నివేదిక రూపంలో కొత్త తలనొప్పి వచ్చినట్లుగా అయింది. ఈ నివేదిక ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ఆ పార్టీ నేతలైతే గుబులు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కొద్ది నెలల్లోనే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. సిట్టింగ్ స్థానమైన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. ఎమ్మెల్సీ కవిత తరచూ చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత సమస్యలను ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆ పార్టీపై తీవ్ర ప్రభావమే చూపుతుందన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో కమిషన్ నివేదికపై చర్చ అనంతరం చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలోనూ ప్రభుత్వం ఉందన్నటువంటి అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే పార్టీ ముఖ్య నాయకుల అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఈ పరిణామాలు గులాబీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉందంటున్నారు. మరోవైపు బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్లో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల వల్లే మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు కావచ్చు, కొండబాల కోటేశ్వరరావు వంటి వారు కారు దిగేశారని, కాళేశ్వరం వైఫల్యంపై చట్టపరమైన చర్యలు ప్రారంభమైతే గనక మరికొందరు నాయకులు ఇదే బాటలో నడుస్తారని కూడా
రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అయితే ఊపందుకుంటోంది. పార్టీ ఎమ్మెల్యేల్లో రాజకీయ భవిష్యత్తు పట్ల అభద్రతా భావం కనుక ఏర్పడితే మరిన్ని ఫిరాయింపులు ఉండొచ్చనేది కూడా అంచనా కూడా వేస్తున్నారు. ఎన్నికల్లో వైఫల్యాలతో సతమతమవుతున్నటువంటి బీఆర్ఎస్ స్థానిక ఎన్నికలపైన ఆశలు కూడా పెట్టుకుంది. వాటిలోనూ విఫలమైతే గనక ఆ పార్టీ మనుగడపైనే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సహజంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే మొగ్గుంటుంది. అలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం అవకతవకలపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే గనక బీఆర్ఎస్లో ఏర్పడే గందరగోళం స్థానిక ఎన్నికలపై మరింత ప్రభావం చూపొచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.